హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, మీకు నచ్చిన డిజైన్స్ని 200 డిజైన్స్లో నుంచి కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, యాంటిక్ కలర్ 2mm షుగర్ బీడ్స్, 4mm బంచ్ బీడ్స్, సిల్క్ థ్రెడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ బార్డర్ కోసం 4mm బంచ్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేస్తున్నాను. మీకు బార్డర్ ఇంకా లెంత్ కావాలనుకుంటే ఈ 4mm బంచ్ బీడ్స్కి రెండు వైపులా యాంటిక్ కలర్ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా బార్డర్ అంతా 4mm బంచ్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ లాగా డ్రా చేశాం కదా, దాని మధ్యలో ఒక 4mm బంచ్ బీడ్, దాని చుట్టూ 2mm యాంటిక్ కలర్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఐ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అందులో ఒక 4 2mm షుగర్ బీడ్స్ని నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన ప్లేస్ అంతటా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లవర్కి ఐ షేప్ లేదా డ్రాప్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా పెటల్స్ని, అక్కడ నేను పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్తో ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా 2 పెటల్స్ని పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ 3 పెటల్స్ని ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను సేమ్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి నేను టోటల్గా పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి ఈ పెటల్స్ని లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మొత్తం లోడ్ స్టిచ్తో పెటల్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ జెరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ బార్డర్ లాగా వేసుకోవాలి.
ఇలా పెటల్స్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మనం 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, వాటి చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకి కావాల్సిన ప్లేస్ అంతట్లో జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత బార్డర్లో కూడా 2 వైపులా చైన్ స్టిచ్ అనేది జరీ థ్రెడ్తో వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ బార్డర్ లాగా వేసుకొని హ్యాండ్స్కి కొంచెం ఆల్ ఓవర్ వర్క్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.